ఎలక్షన్స్ ఎప్పుడు లేవు కదా సోదరా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రంలో. మీరు అర్థం చేసుకోవట్లే, ఎలక్షన్ పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి. నీకు చోర మేము గిరిజనులు, మా గిరిజన ఆరాధన. నేను గిరిజనులనే, నేను గిరిజనులే. నాకు తెలుసు. చెప్పండి పాప వేసేసేయండి, అది పోస్ట్ మార్టం చేయాలి. ఆ పాప మీకు తగులుతుందమ్మా. మీకు తగులుతుంది, నాకు తగలదు, మీకే తగులుతా పాప. వెళ్ళండి. 10, 11, 12 మనం డేట్ అనుకున్నాం కదా. ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు? ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. ఒక్క నిమిషం, గవర్నమెంట్ లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది కాదు, ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఏదైతే ఆలయ కమిటీ ఉందో, ఎమ్మెల్యే ఒక్క నిమిషం ఆగండి. అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడిన తర్వాత అనువైన డేట్ ఏంటో వాళ్ళు చెప్తారు, మనం చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డేట్ అనుకుని చెప్పేసరికి గ్రామ పెద్దలు అందరితో మాట్లాడి మీకు మీరు డేట్ అనుకొని చెప్పడానికి అవదండి. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పుడు వరకు ఏ యొక్క మంత్రి ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీకు అర్థం అవ్వలేదు. అమ్మా అలా కాదు, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉంటారో వాళ్ళే గుడికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే చెప్తారో వాళ్ళ గ్రామ పెద్దల గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ నిర్ణయించుకోవడం జరుగుతుంది. గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే డేట్లు కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డేట్లు మనం 10, 11, 12 నిర్ణయించుకొని పోస్టర్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పుడు పంపించిన తర్వాత మీరు ఏదో కారణాలు చూపించి, ఏదో సాగు చూపించి మీరు ఇది కాదమ్మా, ఇది కాదు, ఖచ్చితంగా ఇప్పుడు అధికారులతో ముందు 3 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి అధికారులందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు వరకు జరగాల్సిన కార్యక్రమం ఏదైతే 10, 11, 12, 3 రోజులు ఉందో యథావిధిగా జరుగుతుంది. గ్రామ పెద్దలందరి సమక్షంలో నిర్ణయించుకున్నటువంటి డేట్స్ అది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులందరికీ తెలియాల్సినటువంటి విషయం ఒకటే ఉంది. 10, 11, 12 ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా అయితే కుదరదు. మీరు గతంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు అనౌన్స్మెంట్ కాకపోవడం 3 రోజులు చేసిన తర్వాత కొట్టించాము. గవర్నమెంట్ పండుగ చేస్తున్నప్పుడు మీరు అరవకండి, మీరు అరవకండి, బెదిరించకండి. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు లొంగరు. మీరు అరవకండి, బెదిరించకండి, మీ ఇష్టం. మీరు తగ్గండి, తగ్గండి. గవర్నమెంట్ పండుగ చేస్తోంది. ఇది ఒక స్టేట్ ఈవెంట్. స్టేట్ ఈవెంట్ లో 350 మెంబర్స్. దీని తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఫోర్స్ ఉంటుంది. దీని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ మన ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు ఉంటున్నాయి. వాళ్ళు మీరు కౌంట్ చేయలేదు. చిన్న కంపోనెంట్స్ ని చూస్తే 750 మనం మొబిలైజ్ చేయాలి. సో ఆలయ కమిటీ అండ్ కలెక్టర్ మేడం గారు మినిస్టర్ మేడం సమక్షంలో ఈ కన్స్టెంట్ నేను చెప్పగలుగుతున్నాం. ప్రెసెంట్లీ భారత రాష్ట్రంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఇక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. దీనికోసం స్టేట్ నుండి అండ్ అదే విధంగా మన ఏఎస్ఆర్ జిల్లా నుండి సిఆర్పిఎఫ్ కంపోనెంట్ ని విత్డ్రా చేయడం జరిగింది. నా ఈ సమయంలో ఈ చర్చ చేయడం స్పెసిఫిక్ డేట్స్ విషయంలో వితౌట్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, కన్స్టెంట్స్ ని చూసినా లేకుండా మనకి చెప్పడం ఒక అర్లీ మీరు కమిట్మెంట్ చేయగలుగుతున్నారు. ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అజ్యూమ్ దట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ జిల్లాకి రిపోర్ట్ అవుతున్నాయి. సో వాళ్ళు 7 days తీసుకుంటున్నారు, వాళ్ళు సెలవుకి వెళ్ళిపోతున్నారు. దీని తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ అవుతారు, రాజమండ్రి అండ్ మన విశాఖపట్నం. దీని తర్వాత మన జిల్లా ఫోర్స్ ని కూడా మినిమం 4 days సెలవు ఇవ్వాల్సి ఉన్నాయి. మినిమం 4 days వాళ్ళు ఫిటింగ్ అయిపోయినా ఉంటున్నాయి. సో ఆ సమయంలో వాళ్ళకి మళ్ళా డిప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళే కదా ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ వాళ్ళని కొండలో ఆల్ ఓవర్ ఏరియా డామినేషన్ చూసాం పెట్టాలి. మనం ఏరియా డామినేషన్ లేకుండా ఈ ఏరియాలో మన బందోబస్తు పాసిబుల్ కాదు. దీని తర్వాత ఆల్ అరౌండ్ కార్డన్ నుంచి అది మనం ఆల్ ఎంట్రీ పాయింట్స్ లో వెహికల్ చెక్ ఇది ఎప్పుడు లేని సార్. ఇది ఈ రకంగా ఇదైతే కరెక్ట్ కాదు. అగ్రీ.
కన్స్ట్రెయింట్ ఎలక్షన్స్ ఎప్పుడు లేవు కదా సోదరా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రంలో. మీరు అర్థం చేసుకోవట్లేదు, ఎలక్షన్ పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి. కూర్చోండి పంతులు గారు చెప్తారు, మీరే చెప్పండి డేట్, నేను కూడా చెప్పను. పంతులు గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మీరు చెప్పండి, అమలుకి వెళ్ళిపోతుకొని చెప్పండి కూడా వెళ్ళిపోదాం. పంతులు గారు ఏ డేట్ చెప్తారో 2-3 డేట్లు చెప్తారా, 2-3 డేట్లో ఒక డేట్ చెప్పండి. కూర్చోండి, మన పండుగ, మనం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కూర్చోండి మన పండుగ. అక్కడ 2-3 డేట్లు చెప్తే ఆ డేట్లో ఏదో డేట్ మీకు నచ్చిన డేట్ మీరే చెప్పాలండి. పంతులు గారు మీరు చెప్పండి. కానీ నీకు చోర, మేము గిరిజనులు, మా గిరిజన ఆరాధన నేను గిరిజనురాలనే, నేను గిరిజనులే. నాకు తెలుసు. చెప్పండి పాప వేసేసేయండి, అది పోస్ట్ మార్టం చేయాలి. ఆ పాప మీకు తగులుతుందమ్మా. మీకు తగులుతుంది, నాకు తగలదు, మీకే తగులుతా పాప. వెళ్ళండి. 17-18 వచ్చినట్టున్నాయి ఇదివరకు. అంచేత తెలుగు మాసాలు ఒక అధిక మాసం రావడం కారణం చేత కొంచెం డిస్టెన్స్ పెరగడం అనేది అంచేత పేరు ముందుగా వచ్చేసిందండి. అంచేత మరి అది దాని కానట్లయితే మరి 17-18-19 అయితే బాగుంటుందని చెప్పి కూడా సెకండ్ ఒపీనియన్ గా అప్పుడు చెప్పడం జరిగిందండి. మరి ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉంటాయంటే బాగుంటుంది రేపు నుంచి. మరి ఆలయం కూడా 17-18-19 అంటున్నారు మీరు. శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం అది ఇంకొకటి ఇంకేమైనా ఉందా? ఇంకా ఎందుకంటే 2 అట్టుకుంటే అందరికీ నమస్కారం. మోదకొండమ్మ అమ్మవారి ఫెస్టివల్ ని, అది పెద్ద ఫెస్టివల్, ఈ ఊర్లోనే పెద్ద ఫెస్టివల్. చాలా జిల్లా నుంచి అందరూ వస్తారు, పక్కన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వస్తారు. సో అదికి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సఫిషియంట్ సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందరి ఇన్పుట్స్, ఎస్పీ సార్ ఇన్పుట్స్, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్పుట్స్ తీసుకొని, ఆల్ ఆఫీసర్స్ ఇన్పుట్స్ తీసుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో పంతులు గారిని కూడా పిలిపించి 80 పాసిబుల్ 90 డేట్స్, ఇంకా ఏంటి మంచి ముహూర్తాలు ఉన్నాయని అడిగితే వాళ్ళు 17, 18, 19 కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. ముందు కూడా 17, 18, 19 ఫస్ట్ టైం డిస్కషన్ చేసినప్పుడు కూడా 17, 18, 19 ముహూర్తాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే 17, 18, 19 ముహూర్తాలు ఉన్నాయని పంతులు గారు చెప్తున్నారు. అండ్ ఎస్పీ గారు కూడా పోలీస్ అందరికీ కూడా అడ్జస్ట్ చేసుకోండి, 2 రోజులు తక్కువ సెలవు ఇచ్చి వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, మీరు అంతా ఇన్సిస్ట్ చేస్తే మనం అలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో మనం అందరూ ఇన్పుట్స్ తీసుకొని మనం 17, 18, 19 డేట్స్